హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రిలీజ్ అయిన ఘాటి అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 45 కోట్లు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చలేదు. ఇన్ఫాక్ట్ రొటీన్ చాలా బోరింగ్ అనిపించింది. ఎందుకు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఘాటీలు గంజాయిని పండించి స్మగుల్ చేస్తుంటారు. ఇలాంటి రూరల్ ఏరియాలో శైలవతి అనే అమ్మాయి ఎలా పవర్ పాలిటిక్స్ ఇరుక్కుంది, ఎలా స్ట్రగుల్ అయింది, బయటకు వచ్చిందా లేదా అనేది మూవీలో చూస్తాం. పాజిటివ్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ ప్రెమిస్ అని చెప్పొచ్చు. లైక్ ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఆ ఘాటీల గురించి చెప్పడం కానీ, ఆ రూరల్ బ్యాక్డ్రాప్లో వాళ్ళ స్ట్రగుల్స్ చూపించడం కానీ. స్టోరీ రాసింది చింతకిండి శ్రీనివాసరావు అండ్ డైరెక్ట్ చేసింది క్రిష్ జాగర్లమూడి. లీడ్ యాక్టర్స్ అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. మెయిన్గా అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, జిషు సేన్ గుప్తా, జగపతి బాబు, రాజు సుందరం, చైతన్యరావు ఇలా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం విక్రమ్ ప్రభు మీద రన్ అవుతుంది స్టోరీ అంతా, అండ్ సెకండ్ హాఫ్ మొత్తం అనుష్క మీద వెళ్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బై మనోజ్ రెడ్డి కట్టసాని పర్లేదు బాగానే ఉందని చెప్పొచ్చు. ఆ సినిక్ లొకేషన్స్ కానీ, రూరల్ విలేజెస్ కల్చర్ కానీ, ట్రెడిషన్స్ కానీ, బట్ ఇంకొంచెం బెటర్గా ఉండుండొచ్చు. మ్యూజిక్ బై నాగవెల్లి విద్యాసాగర్ పర్లేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సిచ్యువేషన్ సాంగ్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది, రొటీన్గా కాకుండా. కాకపోతే చాలా చోట్ల లౌడ్ అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. నెగిటివ్ చెప్పాలి అంటే రన్ టైం చాలా ఎక్కువ ఉంది. ఎడిటింగ్ చేసింది చాణక్య రెడ్డి తూర్పు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి చాలా బోర్ కొట్టేసింది. సీన్స్ అన్ని డ్రాగ్ అవుతూ ప్రెడిక్టబిలిటీతో. కరెక్ట్గా చెప్పాలి అంటే మూవీ ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయ్యి అవుట్డేటెడ్ రివెంజ్ స్టోరీలకు మారి అక్కర్లేని ప్రీచింగ్స్ పెట్టేశారు, స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అనుకుంటూ. యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని పర్లేదు అనిపించాయి కానీ కొన్ని ఓవర్ ద టాప్ అనిపించింది, ఇల్లాజికల్గా ఉండి. రామ్ కృష్ణన్ స్టంట్ కొరియోగ్రాఫర్ అంట. కొన్ని క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ జగపతి బాబు, ఆయన గుడ్ కాప్ ఆర్ బ్యాడ్ కాప్ మనకు సరిగ్గా అర్థం కాదనమాట. క్లైమాక్స్ వచ్చేపాటికి కూడా అంత ఇంపార్టెన్స్ లేదేమో అనిపిస్తుంది. సేమ్ కేస్ విత్ డాన్స్ మాస్టర్ రాజు సుందరం అండ్ జిషు సేన్ గుప్తా కూడా అక్కడక్కడ కనిపిస్తారు ఆయన. కొన్ని క్యారెక్టర్స్కి డబ్బింగ్ కూడా బాగాలేదు, వచ్చిన తెలుగు భాషతో కూనీ చేస్తారు. ఫారెన్ యాక్టర్స్ని 2-3 పెట్టారు, మేబీ వెరైటీ కోసం చేశారేమో. చైతన్యరావు క్యారెక్టర్ అయితే టూ లౌడ్ ఉంటుంది. ఆయన అరుస్తూనే ఉంటాడు మూవీ అంతా విలనిజం చూపించడానికి. అంత సెట్ కాలేదేమో అనిపించింది నాకైతే. ఇనిషియల్ గా అయితే స్టైలిష్ గా బాగానే ఉన్నాడు, బట్ ఓవర్ ద పీరియడ్ అయితే అసలు నచ్చలేదు. క్లైమాక్స్ అయితే రష్డ్ గా అనిపించింది. సరిగ్గా యాక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేసుకోలేదు. ఏదో అక్కడక్కడ సలార్ మూవీ సీన్స్ ని రెప్లికేట్ చేసి అనిపించింది. కన్విన్సింగ్ గా ఎక్కడా లేదు. అనుష్క గారి లుక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, ఇంతకు ముందులా లేరు. చాలా చోట్ల విఎఫ్ఎక్స్ వర్క్ అయితే బాగాలేదు, చాలా ఫేక్ గా అనిపిస్తుంది అనమాట. ఇంత స్టార్ కాస్ట్ పెట్టుకుని డీసెంట్ బడ్జెట్ తీసినప్పుడు బెటర్ రిజల్ట్స్ ఉంటే బాగుండేది ఆ స్టోరీ ఇన్వాల్వ్మెంట్కి. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. బ్యాడ్ లాంగ్వేజ్ కానీ అడల్ట్ సీన్స్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే అంతగా ఏం లేవు. బట్ ఫ్యామిలీ అండ్ కిడ్స్తో చూడలేమేమో అనిపించింది నాకైతే. ఆ బ్లడ్ రిలేటెడ్ సీన్స్ కానీ, గంజాయి స్మగ్లింగ్ అండ్ ఎలివేషన్ సీన్స్ ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదని అడిగితే ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ వాచ్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే పుష్ప, దసరా ఇంకా చాలా స్మగ్లింగ్ మూవీస్ని తీసుకుని ఇన్స్పైర్ అయ్యి ఉమెన్ లీడ్ క్యారెక్టర్ని పెట్టుకున్నట్టు అనిపించింది నాకైతే. బట్ రొటీన్ రివెంజ్ డ్రామా స్టోరీని పెట్టుకుని ఉమెన్ ఎంపవర్మెంట్ లా కొంచెం చూపించడం అనిపించింది నాకైతే. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.